మీరు చిత్ర పరిశ్రమలో ఇంత దిగ్గజంగా ఉండి మీ పిల్లలు ఎవ్వరూ కూడా చిత్ర పరిశ్రమనే వృత్తిగా ఎందుకు ఎంచుకోలేదు సార్? వాళ్ళు చదువుకుంటున్నారు కదా. అది అది ఇంకా అది బెటర్ అనిపించిన వాళ్ళకి అంటే అంటే నాకు ఇష్టం లేదు. అదే అదే అది ఏదో పాయింట్. ఎందుకంటే వాళ్ళని కూడా నేను ఎంకరేజ్ చేయలేదు. సినిమా అనేదమ్మా లైఫ్, సినిమా కంటే చదువు, ఎడ్యుకేషన్ లేదే కష్టం. పిల్లలు బాగా చదువుకోవాలి. అందుకని వాళ్ళని ఎవరి మీరు బాగా చదవండి అప్పుడు సంగతి చూద్దరు అంటే పిల్లల్ని కంటిన్యూగా మెడ్రాస్, అప్పటి నుంచి మనం పుట్టింది నెల్లూరైనా షిఫ్ట్ అయింది మెడ్రాస్లో ఉన్నాం. మెడ్రాస్లో ఉండడం, మెడ్రాస్ నుంచి వాళ్ళు అక్కడే మన సత్యభామ ఆర్ఎంఎస్ కాలేజీ ఇట్లా చదివి వాళ్ళు ఇద్దరు ఆస్ట్రేలియాకి కొంత పెద్దోడు వెళ్ళాడు, తర్వాత చిన్నోడు వెళ్ళాడు, అక్కడే డిగ్రీలు చేశారు. చేసి కానీ ఇప్పుడు బాగుంది ఇలా 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 తిరిగి రావడం. అంటే తిరిగి రావడం అంటే అక్కడ జాబ్ చేశారమ్మా. అదే అదే జాబ్ చేసి మ్యాక్సిమం జాబ్ చేశారు. ఎంతకాలం నేను మానేశాను సినిమాల ఇండస్ట్రీ. మీరు రండి. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఓకే, మా జీవితాలు సినిమాలతో అయిపోయి 50 సినిమాల తర్వాత ఇంకా ఏం చేస్తాం వద్దు, మీరు వచ్చేయండి రా బాబు, అక్కడ చేసే పని అనేది ఎక్కడే చేయండి. ఇప్పుడు అక్కడ తెలిసిందేగా మీకు, 200 కిలోమీటర్లు కారు వేసుకొని వెళ్ళి జాబ్ చేసి మళ్ళా తిరిగి వచ్చి 200 కిలోమీటర్లు తిరిగి వస్తే కానీ జాబ్ ఉండదు. తర్వాత వచ్చిన తర్వాత ఏదో వండుకొని సాంబారో గిమ్మారో అంత రాసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజులు 4 రోజులు అవి తింటారు. 4 రోజులు వారం కూడా అంతం తీసి వేడి చేసుకొని తింటాం. అంతే అంతే కదా సార్. ఇలాంటి లైఫ్ పైగా ప్రతి ఒక్కరికి వాళ్ళే చేసుకోవాలి పాప. ఎంత ఆస్తులు ఉన్నా కూడా అక్కడ వర్కర్స్ దొరకదు కదమ్మా. అందుకని మీరు రెండో బాబు ఆడు చేసే వర్క్ ఏదో 10 రూపాయలు ఇస్తే మంచి పని మనిషి వస్తుంది, వాడు బతుకుతారు, మీరు బతుకుతారు, మీకు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని నేను కొంచెం ప్రెజర్ ఇచ్చాను. ఓకే, వచ్చేసారు. వచ్చి ఇక్కడ జాబు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ చేసుకుంటూ నా మీద ఇది, నువ్వు ఇన్ని సినిమాలు తీసావు కదా, ఒక సినిమా తీయాలి అన్నారు. సరే, ఇంకా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కాదని ఒక సినిమా అనుకుంటే సరే అని చెప్పి ఆ సినిమా తీయడం అయింది, రిలీజ్ అయ్యడం ఉంది, ఇప్పుడు ఆడుతూ ఉంది. డబ్బులు వస్తుంది కదా సార్. డబ్బులు ఇప్పుడే అటు తెలిసి జరుగుతూ ఉంటుంది. అంటే ఒకటందన్నా, ఇప్పుడు ఇండస్ట్రీలో అప్పటిలాగా బయ్యర్స్ ఇల్లు లేరు. పైగా ఇంకోటి, మనం చేసింది పెద్ద సినిమా, పెద్ద ఆర్టిస్ట్తో కాదు. పెద్ద ఆర్టిస్ట్ అంటే కోట్లు పెట్టాలి, అంత స్టేజ్ మనకు లేదు. మంచి సబ్జెక్టు, ఫ్యామిలీ డ్రామా, మన బడ్జెట్లో మీరు ఇందాక అన్నట్టు 6 ఆలోపు అంతకు మించి అంటే మన వల్ల కాదు. రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి, ఆర్టిస్ట్కి డైలీ పేమెంట్లు అయినాయి, కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. ఇలాగా బడ్జెట్ దాటిపోయింది. అది ఎవరు, పైగా సినిమా థియేటర్స్ అన్నీ మూసేసి అన్నీ మల్టీప్లెక్స్ అది మెయిన్ కదా. టికెట్ ధరలు కూడా అలా పెరిగిపోయాయి. మరి టికెట్ ధరలు పెరిగిపోయి ఇప్పుడు ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే 2-3 వేలు ఉంటే కనుక, ఇప్పుడు 2-3 వేలు అంటమ్మా. ఇప్పుడు టికెట్లు 300 మినిమం. అవును, 300 అంటే ఇది మంచి థియేటర్కి వెళ్తే. కార్లు ట్యాక్స్ ఉంటే 350 ఉంటుంది, ఇంకోటి ఇలా బలిగానే రేంజ్కి వెళ్ళిపోయి. పైగా ఇంకోటమ్మా, మనకు ఆ రేంజ్కి తీయాలని మన దగ్గర శక్తి లేదు, మనం చేయలేదు. కానీ ఏదో నాన్నగారి బాటలో ఒక తృప్తి, వాళ్ళు చేయాలి అన్నారు, చేసాము, రిలీజ్ అయింది, బాగా ఆడుతుంది. స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ వెల్. ఇంకా అది బాగా అందుబాటులోకి రావాలంటే బాగా అందుబాటులో అనేది కొంచెం ఇప్పుడు పబ్లిక్ రాలేకుంటారమ్మా. ఇప్పుడు అసలు మామూలు సింగిల్ థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కామన్ మ్యాన్ రిక్షా ఎక్కేవాడు, లేకపోతే ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ వాళ్ళు సినిమా ఎలా చూడగలరు? వాళ్ళు 70 రూపాయలకు, 80 రూపాయలకు, 40 రూపాయలు, 40 ఉంటుంది. ఆ రోజుల నుంచి లెక్కేసుకుంటే 40, 50, 100 ఆ రేంజ్లో థియేటర్కి వెళ్ళేవాళ్ళు. జనం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండేది. టీవీలు మల్టీప్లెక్స్లో టీవీ, ఐ మీన్ ఓటీటీ.
ఏ సినిమా 4 రోజులు ఆడాడి ఒక తర్వాత తిరిగి కాపురం మళ్ళా అమ్మగారింటికి వచ్చేసినట్టు ఓటీటీలో చూసి సంతృప్తి చెందడం ఇలాగా అయిపోయి ఆ జనం అప్పట్లాగా జనం థియేటర్కి వెళ్ళాలంటే భయం వేస్తారు. వచ్చే 2015 పక్కనే పెద్ద పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలు కొంచెం పక్కకి వెళ్ళిపోతున్నాయి. అయ్యో పెద్దమా ఇక్కడమ్మా ఒకేసారి 3 సినిమాలు. అవును, ఒక్కో సినిమా ఇప్పుడు చిరంజీవి గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా, అందరి సినిమాలు ఒకేసారి పక్క మల్టీప్లెక్స్లో ఒకే షో మల్టీప్లెక్స్లో 3 షోలు ఉంటాయి. అవును సార్. అలాంటి పరిస్థితుల్లో కామన్ మ్యాన్ అసలు ఆ దారి చూడలేడు. మిగతా వాళ్ళు కొంతమంది చూస్తారు, ఇలా గడిచిపోతుంది. అందువల్ల సినిమా అనే దానికి మెయిన్ కామన్ మ్యాన్ చూడకపోతే ఏంటమ్మా, ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో టీవీ ఉంటుంది, ఆ టీవీలో చూస్తారు అంతే కదా సార్. అది అలా మొత్తానికి అప్పటికిప్పటికి ఒక జనరేషన్ డిఫరెన్స్ వచ్చేసింది. అంటే మొత్తం ఆలోచనలు అన్నిట్లో అప్పుడు తారాగణం వాళ్ళ డైలాగులు, ఆ తీరిక స్క్రీన్ మీద ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కదా సార్. మీకు ఏమనిపిస్తుంది ఈ మధ్య మీరు సినిమాలు చూసారా? థియేటర్కి వెళ్ళి చూస్తుంటారా? సో థియేటర్కి వెళ్ళి చూడడం అంటే అమ్మా చూస్తున్నాం. డాకు మహారాజు అవన్నీ చూడలేదు. అంటే ఒకటమ్మా మనమైనా ఏం చేస్తాం, 3 సినిమాలు లేదని ఏది బాగుంది ఆ మూవీట్లో అది పర్వాలేదు అంటే దానికి వెళ్తాం. అది మనం వెళ్ళి చూస్తే మనకి తృప్తి ఉండదు. మళ్ళా దాంట్లో కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు అవి పార్ట్ ఎక్కువ ఉంటుంది. డూయిట్లు అవి ఇవి హడావుడి. ఒక రకంగా ఆ సీజన్ అది పెద్ద హీరోలు రెమ్యునరేషన్ ఎంత పెరిగిపోయి. ఏంటి సార్ సార్ బాలు గారు పాడినప్పుడు ఆయన పీక్ లో ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే 3 తీసుకుంటున్నారు కొంతమంది సింగర్లు. ఇప్పుడు 3 పాటకి 10 లక్షలు 12 లక్షలు నార్మల్ అయిపోయింది. 10 లక్షల 10 కోట్లు మీరు ఎక్కడ ఉన్నారు? అంతేనా సార్? అయ్యో రా, 10 కోట్లు 20 కోట్లు. ఈ మధ్య మీరు పేపర్ చూడడం లేదా? చదువుతున్నా. అంటే అర్జున్ 300 కోట్లు తీసుకుంటున్నాడు నేను పేపర్లో వేసారు, గుర్తుందా? అల్లు అర్జున్ గారు 300 కోట్ల సార్? 300 కోట్లనే వేసారు పేపర్లో డైరెక్ట్ గా. 300 కోట్ల అంటే ఏంటి చూడండి. అంటే అది డైరెక్ట్ హీరోకి 300 కోట్లు అంటే డైరెక్టర్కి ఎంత ఉంటుంది? ఇవన్నీ కలిపి ఎన్ని కోట్లు అవుతాయి? కాకపోతే ఆ రేంజ్లో అమ్ముకుంటున్నారమ్మా. ఆ రేంజ్లో అమ్ముతున్నా అంటే వాళ్ళు బిజినెస్ లేదు ఎందుకు చేస్తారు? వాళ్ళకి మాత్రం పిచ్చా. అది బట్ బిజినెస్ ఉంటుంది, అది బిజినెస్ వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటుంది. అంటే వాటి గురించి నేను మాట్లాడడం తప్పు, ఎందుకంటే నేను ఆ రేంజ్ ఒకటి కాదు అసలు. మిడిల్ క్లాస్ వ్యవహారం. మీరైనా ఎవరైనా మనం ఆ రేంజ్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువైపోయినాయి. అందువల్ల మేము ఈ సినిమా తీసుకొని ఇలా పూర్తి చేసుకొని ఉన్నాం. ఇది పరిస్థితి. కానీ మొత్తానికి సార్ మీరు అంటే అద్భుతమైన నటనని, సౌందర్య గారు ఎంత గొప్ప నటి సార్. అమ్మ సౌందర్య గారితో 5 సినిమాలు తీశాను నేను. ఇప్పుడు నేను అంటే ఆ రోజులు వేరమ్మా. ఫస్ట్ తీసుకున్న కాడి నుంచి అరుణకేంద్రము, నవభారతం, భారతనారి, హిట్లరు, మామగారు, పల్లాంటి పౌరుషం, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, గోకులంలో సీత, అలాంటి సినిమాలు ఆ వరవడమ్మా. ఆ ఏంటి ఓన్లీ డ్రామా పాటలు, మంచి రికార్డింగ్, ఆ బడ్జెట్లు వేరమ్మా. అట్లా తీసాము 50 సినిమాల దాకా. దీని తర్వాత ఇక నా వల్ల కాదు, నేను తీయలేదురా బాబు అని నేను మానేసి. అదే అది సార్. సౌందర్య గారు ఎలా అయితే నటించారు, మీరు ఒక చిరంజీవి గారిని, ఒక రాజశేఖర్ గారిని, ఇంతమందిని డైరెక్ట్ చేశారు, ఒక వెంకటేష్ గారిని. ఈ తరంలో ఇప్పుడు ఎవరున్నారు సార్ సౌందర్య గారి తర్వాత అటువంటి నటిమణి ఉన్నారమ్మా? అసలు సౌందర్య గారిలాగా ఆ క్యారెక్టర్స్ ఎవరు వేస్తున్నారు? ఎక్కడున్నారు అసలు? వీళ్ళు డాన్సర్స్ ఎక్కువ వచ్చారు. ఇప్పుడు శ్రీలీల వచ్చింది, అమ్మాయి సెంటిమెంట్ క్యారెక్టర్ కంటే కూడా ఎక్కువ గ్లామరస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాము. ఒక్క కీర్తి సురేష్ లాంటి మహానటి అమ్మాయి ఒకటే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి.
అసలు ఆ సౌందర్యంతో పోల్చుకోవడానికి లేదమ్మా. అప్పుడు విజయశాంతితో నేను ఎక్కువ సినిమాలు చేశాను, సౌందర్య అందరి హీరోయిన్లతో చేశానమ్మా. నేను చేయని హీరోయిన్ ఎవరు లేరు, భానుప్రియ కానీ వాళ్ళు కానీ అందరు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ సినిమాలని చేసే హీరోయిన్స్ నా ఉద్దేశం తగ్గిపోయారని ఫీలింగ్. ఒకవేళ కొత్తగా ఏమన్నా వచ్చి ఇప్పుడు కీర్తి సురేష్ మహానటి పేరు వచ్చింది, మళ్ళీ ఆ అమ్మాయి కమర్షియల్కి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా లాగేస్తారు ప్రొడ్యూసర్లు. ఇలా ఉంది. అందువల్ల పెద్ద సినిమాలు అనేదానికి చిన్న సినిమాలు అన్నదానికి చాలా దూరం అయిపోయింది. అవును, ట్రీట్మెంటే చాలా తేడా తేడా ఉంది.